ఈరోజు టీమిండియా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. కానీ 140 కోట్ల మంది భారతీయుల హృదయాల్ని దోచుకున్న ఒక డైమండ్ పేరు విరాట్ కోహ్లీ. ఇతను దాదాపు టీమిండియాకి 2 దశాబ్దాల నుంచి ఆడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ ఇప్పటికీ అతని మీద ఉన్న నమ్మకం ఏమాత్రం చెక్కు చెదరలేదు అనడానికి ఈరోజు అతని ఇన్నింగ్సే నిదర్శనం. ఎందుకంటే టీమిండియా ఓడిపోతున్నప్పుడు అతను ఎంతో పట్టుదలగా నేనున్నాను నా ఇండియాని గెలిపించడానికి అని ఎంతో ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో బ్యాటింగ్ చేసిన ఈ విధానం అతను జీవితాంతం కొనసాగిస్తూనే ఉన్నాడు. భారతదేశానికి ఆడడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇటువంటి డైమండ్ మనకి దొరుకుతుంది అనుకోవడం భవిష్యత్తులో అసాధ్యం. కానీ ఈ డైమండ్ చూసి ఈరోజు టీంలో ఉన్న కొంతమంది యంగ్ ప్లేయర్స్ ఆ డైమండ్లో నుంచి కొన్ని లక్షణాలైనా సరే నేర్చుకోవాలి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా చాలా కీలకమైన ఆటగాళ్ళు ఈరోజు విరాట్ కోహ్లీ ఆడుతుంటే అతనితో కలిసి బ్యాటింగ్ చేసే అదృష్టం కలిసి వచ్చింది. ముఖ్యంగా మన తెలుగు కుర్రవాడు నితీష్ కుమార్ రెడ్డి దురదృష్టవశాత్తు అతను అవుట్ అయినా 50 పరుగులు చేసిన అతనికి ఇది ఒక మంచి ఛాన్స్. అతను ఈ ఛాన్స్ కనుక సద్వినియోగం చేసుకొని ఉంటే నిజంగా ఈరోజు విరాట్తో కలిసి అతను హాఫ్ సెంచరీ కాదు సెంచరీ చేసి ఉంటే అతని స్థానం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయేది. కానీ అతని దురదృష్టం బాగోగా అతనికి ఆ అవకాశం చేచారింది. ఇక ఈ మ్యాచ్ గురించి మనం తెలుసుకుందాం. న్యూజిలాండ్ ఒక విచిత్రమైన జట్టు. దానికి అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో దురదృష్టం ఎలా వస్తుందో దానికి తెలియదు. భారత్ గడ్డ మీద అది క్రికెట్ ఆడడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇండియా మీద ఒక సిరీస్ గెలవాలి అని ఎప్పటి నుంచో ఆశలుంది. అయితే మొట్టమొదటిసారిగా 2024లో టెస్ట్ సిరీస్తో మొదలైంది న్యూజిలాండ్ భారత్ మీద ఆధిపత్యం చెలాయించడం. ఇప్పుడు ఈ వన్డే సిరీస్తో అది పూర్తిగా నెరవేర్చుకుంది. గత 7 పర్యటనలు సాధ్యం కానిది ఈరోజు న్యూజిలాండ్ జట్టు చేసి నిరూపించుకుంది. ఈసారి కివీస్ జట్టులో ముఖ్యంగా సీనియర్లు ఎవరూ లేరు. అయితే యువ జట్టు ముఖ్యంగా మైకెల్ బ్రాస్వెల్ నాయకత్వంలోని ఈ జట్టు భారత్ మీద 3 వన్డేల సిరీస్లో 2 మ్యాచ్లు గెలిచి సిరీస్ని కైవసం చేసుకుంది. ముఖ్యంగా ఈ సిరీస్లో భారత్ ఓటమికి ప్రధానమైన కారణం డారియల్ మిచెల్. ఇతని పోరాటం కనుక లేకపోతే ఈరోజు టీమిండియా చాలా ఈజీగా గెలిచేది. అతని అద్భుత పోరాటమే న్యూజిలాండ్కి దక్కిన ఈ అద్భుతమైన విజయం. ఈరోజు టాస్ ఓడి బ్యాటింగ్కి వచ్చిన న్యూజిలాండ్ మొదట్లో 5 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ ధాటికి. అయితే ఇది భారత్ బౌలర్స్ యొక్క పూర్తి ఆధిపత్యం మొదట్లో కొద్దిగా ప్రదర్శించారు. కానీ ఆ తర్వాత డారెల్ మిచెల్, గాలెన్ ఫిలిప్స్ వీరిద్దరూ గేర్ మార్చి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ ఆడి ఇన్నింగ్స్ నియమించిన తీరు అద్భుతం. ఎందుకంటే 5 పరుగులకి 2 వికెట్లు కోల్పోయిన చోట నుంచి 219 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం అనేది సామాన్యమైన విషయం కాదు. భారత్ బౌలర్లు మధ్య ఓవర్లో వికెట్లు తీయడంలో చాలా ఘోరంగా విఫలమయ్యారు. జడేజా వంటి సీనియర్లు ఉన్నా కూడా కివీస్ జోడీని విడదీయలేకపోయింది. చివరి ఓవర్లో కివీస్ వికెట్లు పడినా కానీ కెప్టెన్ బ్రేస్వెల్ మెరుపు ఇన్నింగ్స్తో న్యూజిలాండ్ 337 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియాకి నిర్దేశించి మ్యాచ్ పైన ముందే పట్టు సాధించింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా ముందు 338 పరుగుల భారీ లక్ష్యం ఉంది. అయితే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ లాంటి ప్రపంచ స్థాయి బ్యాట్స్మెన్స్ మనకి ఉండటంతో ఇండియా ఈ టార్గెట్ని చేస్ చేయగలదు అనిపించింది. కానీ వీరిద్దరిలో ఎవరో ఒకరు నిలబడి ఉంటే చివరి వరకు ఈరోజు టీమిండియా ఓడిపోయేది కాదు. కానీ న్యూజిలాండ్ పేసర్ అయిన జెమిసన్ స్వింగ్ బౌన్స్తో
టీమిండియా బ్యాట్స్మెన్స్ని వణికించారు. ముఖ్యంగా టీమిండియా 71 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. అంటే భారత్ బ్యాటింగ్ డెప్త్లో లోపం ఉందని ఈ స్కోర్ మనకి నిరూపిస్తుంది. విరాట్ కోహ్లీ నిజంగా ఈరోజు విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించుకున్నాడు. అతను పర్ఫెక్ట్ చేజ్ మాస్టర్ అని. ఎందుకంటే అతన్ని రన్ మెషిన్ అని అంటారు. వన్డేలో అతను పరుగులు మంచి నీళ్లు తాగినట్టు చేస్తాడు. కానీ అతనికి పరుగులు చేయడం కన్నా కూడా మ్యాచ్ని గెలిపించడం పైన అతనుకున్న దృఢ సంకల్పం ఎలాంటిదో ఈరోజు అతను ఇన్నింగ్స్ ఆడిన విధానం చూసి చాలామంది యువ ఆటగాళ్ళు నేర్చుకోవచ్చు. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు. విరాట్ కోహ్లీతో కలిసి నితీష్ కుమార్ రెడ్డి మొత్తం 88 పరుగుల కీలకమైన భాగస్వామ్యం ఏర్పరిచారు. అయితే దురదృష్టవశాత్తు నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు సెంచరీ చేసి ఈ మ్యాచ్ని గెలిపించి ఉంటే అతనికి టీమిండియాలో స్థానం శాశ్వతంగా బద్దలమైపోయేది. కానీ దురదృష్టవశాత్తు అతను 50 పరుగుల తర్వాత అవుట్ అవడంతో టీమిండియా అతను తన స్థానాన్ని ఇంకా వెతుక్కునే స్థాయిలో ఉన్నాడు. ఇక హర్షిత్ రాణా ఇతను ఆడిన విధానం నిజంగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఈ నలుగురిలో ఎవరో ఒకరు ఇంత పట్టుదల, ఇంత డేరింగ్ చూపించి ఉంటే ఈరోజు ఈ మ్యాచ్ ఓడిపోయేది కాదు. హర్షిత్ రాణా ఒక బౌలర్, కానీ ఈరోజు విరాట్ కోహ్లీతో కలిసి ఆడిన తీరు అమోఘం. ఎంతో పరిణితి, మెచ్యూరిటీ చెందిన ఆటగాడిలాగా అతను ఆడిన విధానం అద్భుతం. విరాట్ కోహ్లీతో కలిసి అతను 99 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నిలబెట్టాడు. ఇది జట్టుని చివరి వరకు రేసులో ఉంచడానికి కారణమైంది. అంతేకాదు అతను 53 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఇక కోహ్లీకి ఒక చిన్న ఛాన్స్ ఉంది. అది ఏమిటంటే తన సెంచరీ పూర్తి చేసుకున్నా కూడా మ్యాచ్ గెలవడం అనేది. కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడైతే హర్షిత్ రాణా అవుట్ అయ్యాడో ఆ తర్వాత మరుసటి బౌలర్కి వచ్చిన మహమ్మద్ సిరాజ్ అవుట్ అవడంతో అతనికి మ్యాచ్ మీద అనుమానం వచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం లేదు అని. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ మిగిలిన ఒక బ్యాట్స్మెన్ని పెట్టుకొని ఓవర్కి 10 పరుగులు చేయడం అంటే 40 పరుగులు చేయడం చాలా కష్టం. కాబట్టి ఆ దశలో అతనికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరో లేనప్పుడు ఆటోమేటిక్గా వచ్చే నిరాశ అతని మొహంలో కనబడింది. కానీ పట్టుదలగా ఆడి ఇన్నింగ్స్ చివరి దరగా తీసుకువెళ్ళాలని ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తు అతను డారియల్ మిచెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవడంతో టీమిండియా ఈ మ్యాచ్లో పూర్తిగా ఆల్ అవుట్ అవడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టలేదు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే భారత్ బ్యాటింగ్ విధానంలో మరియు వ్యూహంలో చాలా తప్పులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కెప్టెన్ని తీసి గోడకేసి కొడితే కానీ టీమిండియా మళ్ళీ పునర్వైభవాన్ని సొంతం చేసుకోదు. ఏది ఏమైనప్పటికీ గంభీర్ లాంటి ఒక మొండివాడు, ఒక పిచ్చివాడి లాంటి శుభ్మన్ గిల్ కెప్టెన్స్ మనకి దొరకడం నిజంగా ఈరోజు టీమిండియా చేసుకున్న దురదృష్టం.